వెల్కమ్ టు సుమంటి వినయ్, నేను సుమంటి వినాయక్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే డైట్ ప్లాన్ ఇస్తూ ఉంటారు అండ్ వాళ్ళ టెస్టిమోనియల్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం అని చెప్పేసి ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ అదే కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ అలా కాదు, నాన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో సో కామన్ పీపుల్ కూడా వెయిట్ లాస్ అయిన తర్వాత అండ్ మెయింటెనెన్స్ డైట్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు వెనీలా గారు అండ్ క్లయింట్ ఉన్నారు. సో అది వారి మాటలు తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ మెయింటెనెన్స్ డైట్ అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు వెనీలా గారి దగ్గరకు వచ్చినప్పుడు? నేను ఇన్స్టాలో చూసానండి, రీల్స్లో చాలా రోజులు చూసాను. ఒక 1.5 month చూసిన తర్వాత వచ్చాను మేడం దగ్గరికి. ఓకే. 2 months డైట్ తీసుకున్నాను, నార్మల్ డైట్. తర్వాత ఐ రెడ్యూస్ మై 12 kgs వెయిట్ తగ్గాను. ఓకే. ఇట్ వాస్ సో హ్యాపీ అనమాట. ఇంకా అది మెయింటైన్ చేస్తూ నేను ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో తీసుకున్నాను డైట్. ఈ ఫిబ్రవరి వరకు నేను ఓన్లీ హార్డ్లీ 3 kgs పెరిగాను అంతే. ఓకే, హార్డ్లీ 3 kgs అంతే అండి. ఓవరాల్గా మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమైనా అనిపించిందండి? నాకు వెయిట్ ఉన్నప్పుడు ఐ వాజ్ 90 kgs అనమాట. ఐ వాజ్ 90 kgs. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ రెడ్యూస్ టు 78 kgs వచ్చాను. 78 kgs. ఓకే. అయితే నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ ఉండేది, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది వెయిట్ వల్ల. కాళ్ళ నొప్పులు ఉండేది, ఎవ్రీడే కాళ్ళు నొక్కకపోతే నిద్ర పట్టేది కాదు. బట్ వెయిట్ తగ్గాక టిల్ నౌ కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ నాకు ఒక 4 years బ్యాక్ లెఫ్ట్ లెగ్ ఫుట్ పెయిన్ వచ్చింది, హెవీ పెయిన్. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి అని చెప్పారు. బట్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ అంటే ఇబ్బంది కదా అని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాను. స్కాన్ చేసుకోమన్నారు, చేసుకున్నాను. దాంట్లో టెండాన్ బ్రేక్ అయిందని చెప్పారు. తర్వాత సాఫ్ట్ చెప్పులు వేసుకోవాలి. అండ్ నేను అడిగాను డాక్టర్ని, ఈ పెయిన్ భరించలేకపోతున్నాను, సర్జరీ ఉంటే చేయండి సార్ అని అడిగాను. సర్జరీ ఏమి ఉండదండి అన్నారు. ఇంకా సాఫ్ట్ చెప్పులు వేసుకొని ఐ యూస్ టు వాక్. బట్ కొన్ని రోజుల తర్వాత నేను ఇన్స్టాలో చూసి వెయిట్ తగ్గుదామని వచ్చాను తప్ప పెయిన్ తగ్గుతుందని రాలేదు. ఓకే. నేను వెయిట్ తగ్గాలని వచ్చాను. వెయిట్ తగ్గిన తర్వాత రైట్ నౌ టిల్ నౌ 1 year నుంచి నేను హార్డ్ చెప్పులు హీల్స్ వేసుకుంటున్నాను. నాకు అసలు పూర్తిగా పెయిన్ తగ్గిపోయింది. బ్యాక్ పెయిన్ లేదు, బాడీ పెయిన్స్ లేవు, అండ్ ఫుట్ పెయిన్ లేదు. ఐఎమ్ సో మచ్ హెల్దీ. మేడం చెప్పిన ఏదైతే డైట్ చెప్పారో అది రెగ్యులర్గా 1 year నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ అనమాట. అండ్ ఐఎమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్, బిర్యానీ తింటాను, అన్నీ తింటున్నాను, బట్ వెయిట్ పెరగట్లేదు. గుడ్. అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుందండి మీది డే అంతా? మార్నింగ్ కాఫీ తాగుతాను మార్నింగ్ 8 లోపు. అండ్ 9 o'clock నట్స్ అన్ని జ్యూస్ ఉంటుంది, ఒక డ్రింక్ ఉంటుంది, మేడం చెప్తారు, అది ఇప్పుడు కూడా ఫాలో చేస్తున్నాను. ఆ డ్రింక్ తాగేస్తాను. 11:30కి మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకవేళ ఉంటే బిర్యానీ తినేస్తాను, లేదంటే దోశ ఇడ్లీ ఏదన్నా కూడా తినేస్తాను. మళ్ళీ 3 o'clock కాఫీ విత్ 2 biscuits. మళ్ళీ 6 o'clock నుంచి 6:30 లోపు డిన్నర్ కంప్లీట్. ఓకే. అంతే సార్, ఇది రెగ్యులర్గా ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. అండ్ స్లీప్ 10:30 అంటారు మేడం, అప్రాక్సిమేట్లీ 10:30 to 11 మధ్యలో ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. మళ్ళీ ఏ టైంకి? 6. ఇదంతా మెయింటెనెన్స్ డైట్. యాక్చువల్ గా మెయింటెనెన్స్ డైట్ లో జ్యూస్ అండ్ బిర్యానీ ఏమి ఇవ్వను. 4 days అది చీట్ మీల్ అంటే వీక్ లో 3 days చీట్ మీల్ ఉంటుంది. 4 days ఇన్ఫ్లమేషన్ కోసము అండ్ బాడీలో హార్మోన్స్ కోసము, విటమిన్స్ మినరల్స్ అన్ని కరెక్ట్ గా ఉండటం కోసం 4 days నేను కొన్ని డైట్స్ పంపిస్తాను. వాళ్ళు 1 month ట్రైనింగ్ ఇస్తాను. సో ఆ 1 month లో 4 days హెల్దీ ప్యాటర్న్ ఉంటుంది. 3 days నేను ఐస్ క్రీమ్స్ తింటాను, నేను బిర్యానీస్ తింటాను. పిజ్జా బర్గర్స్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తినను. బట్ అవి కూడా లిమిటెడ్ గా, PCOD PCOS లేని వాళ్ళు లిమిటెడ్ గా తినచ్చు. దెర్ ఈస్ నో ఇష్యూస్. సో మీ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఇయర్లీ పెట్టాను. ఇప్పుడు తను మోటివేట్ అయ్యి ఉంది, తనకు తాను మీద కంట్రోల్ ఉంది. సో తను మెయింటైన్ చేసుకుంది 1 year నుంచి. ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ అవడానికి వచ్చింది. సో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, ఊరెళ్తే ఒక 4 kgs 3 kgs పెరుగుతున్నాము తినేసి, ట్రావెలింగ్కి అట్లా, నైట్ స్లీప్ లేక, మేము వచ్చాక తగ్గలేకపోతున్నాం, మాకు మీకు గైడెన్స్ కావాలి అన్న వాళ్ళకి, నా స్పార్కుల్లో వెనీలా స్పార్కుల్లో తగ్గిన వాళ్ళకి మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఇయర్లీ స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఇయర్లీ ఒక మినిమం అమౌంట్ ఉంటుంది, మేము ఫాలోఅప్స్ చేస్తూ ఉంటాం. ఒకవేళ
వెకేషన్కి వెళ్ళి పెరిగినా ఏమైనా ఫంక్షన్స్ ఉండి పెరిగినా అది నేనే కట్ డౌన్ చేసేస్తాను. ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ద నార్మల్ వెయిట్. సో ఈ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. సో టోటల్ అంటే ఎలా ఉంటుందంటే 1 ఇయర్కి మామూలుగా 1 ఇయర్కి ప్యాకేజ్ ఇంకా ఉంటుంది. ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకోండి, ఇప్పుడు తనే సపోజ్ 90 ఉంది, 78కి వచ్చారు. సో 78కి వచ్చాక నా దగ్గరకు వచ్చేసింది. మెయింటెనెన్స్ డైట్ 1 ఇయర్ జాయిన్ అయింది. సో ఆ 78 నుంచి 80 వరకు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. అందులోనే ఉంచుతాను. బా. అది హెల్దీ ప్యాటర్న్ లో తింటూ. ఎస్. మీరు బయటికి వెళ్తారా, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఐ విల్ నాట్ టెల్ ఎనీ డైట్. వెన్ యూ ఆర్ అట్ హోమ్ మీకు ఒక డైట్ ప్యాటర్న్ వస్తుంది, మీరు కుక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. అది కూడా అప్పుడప్పుడు నాకు అది కుదరదు అంటే ఆప్షన్స్ చెప్పేస్తాం. ఓకే. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఇట్స్ అ నార్మల్ డైట్. విటమిన్స్ మినరల్స్ బ్యాలెన్స్డ్గా ఉండటం కోసము మనం కొన్ని రోజులు మినిమల్గా రైస్ తీసుకుంటూ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్ ప్రోటీన్, రైట్ ఫ్యాట్స్ అవన్నీ. సో దానికోసం వీక్లో ఒక 3 days అన్నా, అట్లీస్ట్ 4 days అన్నా ఇంట్లో కుక్ చేసుకున్నది తింటే మంచిది. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఓన్లీ సెలబ్రిటీస్ వరకే పరిమితం ఉంటుందని చెప్పారు. అలా కాదు, మీరు డైరెక్ట్గా ఒక వీడియో చూసారు కదా, ఫీడ్బ్యాక్ వీడియో ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ డైట్ మెయింటైన్ చేసేటప్పుడు డెఫినెట్గా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. సో 1 year మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ కూడా ఉంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్టు కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.